హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో కూడా రాబడింది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ కొన్ని ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ ఎందుకు ఏడ్చాడు, కళ్యాణ్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా లేకపోతే ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సంజన గారు నిజంగానే ఎలిమినేట్ అయ్యారా అన్నది కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే మన ఫైనల్ ఎపిసోడ్ ప్రోమో కూడా వచ్చేసింది. ఫైనల్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున గారు స్టైలిష్ గా ఉన్నారు. ఆయన లుక్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. ఈ వయసులో కూడా ఆయన అంత యంగ్ గా కనిపిస్తున్నాడంటే మరి ఏం తింటున్నాడు నాగార్జున, అది కూడా మనకు చెప్తే మనం కూడా తింటామేమో అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే నాగార్జున గారు స్టేజ్ మీదకి రాగానే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ మీదకి పిలుస్తాడు. అందరూ వచ్చారు ఎక్స్ కంటెస్టెంట్స్, ఇంక్లూడింగ్ మాస్క్ మ్యాన్ కూడా వచ్చాడు. అసలు మాస్క్ మ్యాన్ వస్తాడో రాడో అనుకున్నాను, కానీ ఆయన కూడా వచ్చాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ నాగార్జున ఏమడుగుతాడంటే ఈ టాప్ 5 లో ఎవరు విన్నర్ కాబోతున్నారు అని అడిగితే వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్పుకోవడం జరిగింది. మొత్తానికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు నాగార్జున. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని పలకరిస్తాడు. వాళ్ళు కూడా నాగార్జునకి సోపేస్తారు. నాగార్జున గారు మీరు చాలా బాగున్నారు అది ఇది అని మెల్లగా సోపేస్తారు. దానికి నాగార్జున గారు కూడా కొంచెం ఎక్సైట్‌మెంట్ అవుతాడు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎవరిని ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారంటే మన హీరో శ్రీకాంత్ గారు హౌస్‌లోకి వెళ్ళడం జరిగింది. హౌస్‌లోకి వెళ్ళి శ్రీకాంత్ గారు ఒకరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటే సంజన గారిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సంజన గారిని ఎలా ఎలిమినేట్ చేశారంటే మీకు ప్రోమోలో క్లియర్‌గా కనబడుతుంది. వారు హారతి పళ్ళాలు పట్టుకొని వస్తారు కదా, వాళ్ళే సంజన గారిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురాబడింది. సంజన గారి కట్అవుట్‌కి పూలమాల వేసి మీరు ఎలిమినేట్ అయ్యారు అని అనౌన్స్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సంజ వైట్ టీ షర్ట్స్ వేసుకుంటారు కదా అందరూ. ఆ వైట్ టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేఫ్ అన్సేఫ్ అని శ్రీకాంత్ గారు వెనక రాయడం జరుగుతుంది. అప్పుడు కళ్యాణ్‌కి అన్‌సేఫ్ అని ఎలిమినేట్ అని రాయడం జరుగుతుంది. అప్పుడు కళ్యాణ్ చాలా బాధపడుతూ ఏడవడం జరుగుతుంది. అప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతారు అందరూ. అయితే శ్రీజ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ పెడతారు. అందరూ ఎక్స్‌ప్రెషన్స్ ఘోరంగా పెట్టారు. మొత్తానికైతే అది ప్రాంక్ అని అనౌన్స్ చేయడం జరిగిందంట. కళ్యాణ్ మాత్రం ఎలిమినేట్ కాలేదు. ఇంకా ఆయన హౌస్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత సంజన గారిని శ్రీకాంత్ గారు బయటకు తీసుకురావడం జరుగుతుంది. సంజన గారు శ్రీకాంత్ గారి చేత ఎలిమినేట్ చేయబడడం వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఒక పెద్ద హీరోయిన్ అయి నుండి ఇంత మంచి సెలబ్రిటీతో బయటకు తీసుకురావడం మంచి విషయం అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒక రోబోని తీసుకొస్తారు. రోబోని ఇంట్రడ్యూస్ చేస్తాడు నాగార్జున. ఈ రోబోని హౌస్‌లోకి పంపించి ఇమాన్యుయల్‌ని కూడా బయటికి తీసుకురావడం జరుగుతుందంట. ఇమాన్యుయల్ కూడా బయటికి వచ్చారు. మీకు ప్రోమోలో చూస్తే సంజన గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యేట్టుగా ప్రోమోలో చూపించబడుతుంది. మరి ఎడిటర్ చూసుకోలేదో ఏమో తెలియదు, కానీ మాధురి గారి పక్క పొంటే సంజన గారు కూర్చొని ఉండడం జరుగుతుంది. కొంచెం చూసుకో భయ్యా ఎడిటర్, నువ్వు ప్రోమోలోనే మొత్తం విశేషాలు చెప్పడం వల్ల మనకి ఎపిసోడ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి చూసుకోండి. మొత్తానికైతే హౌస్ నుంచి ఇద్దరు బయటికి రాబడ్డారు. సంజన అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ బయటికి రాబడ్డారు. ఇంకా ముగ్గురు హౌస్ లోనే ఉన్నారు. ఎవరెవరంటే తనుజ, కళ్యాణ్, డెమాన్, వీళ్ళు ముగ్గురు హౌస్ లోనే ఉన్నారు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి ఈ రోజు 6th కి 6 o'clock కి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. 6 o'clock కి స్టార్ట్ అయితే మనకి 8:30 లోపు ఫైనల్ రిజల్ట్ అనేది బయటికి రాబడుతుంది. అలాగే ఈ ఎపిసోడ్ కి చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. ఫైనల్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అలాగే ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ 9 కి ఎంత ఓట్లు పడ్డాయి, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నది కూడా అనౌన్స్ చేశారని తెలుస్తుంది. మొత్తం సీజన్ 1 to 9 ఈ సీజన్లన్నిటిలోకి కలుపుకుంటే సీజన్ 9 లోనే హైయెస్ట్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది. కాబట్టి ఈ సీజన్ బ్లాక్ బాస్టర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే కళ్యాణ్ మాత్రం ఎలిమినేట్ కాలేదు, హౌస్ లోనే ఉన్నాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమీ అధైర్య పడకండి, కళ్యాణ్ కప్పుతోటే బయటకు వస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.